ఏం చేస్తున్నారు? రాజశేఖర్ గారు మన అభ్యర్థి ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాధాన్యత ఓటేసి మీరు గెలిపించాలి. ఏం చేస్తుంటారండి? తప్పనిసరి మీరు అందరూ ఆస్వాదించాలి. మీద మళ్ళీ రేపు మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కృషి చూస్తున్నారు కదా. ఏ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కూటమి సమావేశం పెడితే అక్కడ కార్యకర్తలు గాని నాయకులు గాని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఇంటిలోంచి ప్రతి గడపలోంచి కూడా ఈ యొక్క కూటమి 8 నెలల పాలన మీద పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకే మేము ఇవాళ భరోసా ఇస్తూ ఉన్నాం. రేపు పేరాబత్తుల రాజశేఖర్ ని మొదటి ప్రాధాన్యత ఓటుతోటే వన్ సైడ్ గానే గెలిపించి ఇచ్చేటువంటి బాధ్యత మాది అని ఇవాళ ప్రతి నియోజకవర్గంలోనూ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిరోజు కూడా అసత్యాలు అబద్ధాలు, దానికి ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు. మరి నిన్న మొన్న పోలవరం ప్రాజెక్టు గురించి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఆ అంబటో లేకపోతే బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ అవినీతి కరపత్రిక అవినీతి ఛానల్ మరి ఆ పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటే మరి చాలా ఆశ్చర్యకరంగా, ఎందుకంటే అసలు పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉంది? ఏదైతే నిన్న వాళ్ళ వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉన్నారు, పోలవరం ఎత్తు 41.15 మీటర్ల మీద మరి పోరాడాలని. ఎవరి మీద పోరాడాలి? జగన్మోహన్ రెడ్డి మీద మీరు పోరాడాలి. తాడేపల్లి రాజప్రసాదం ముందు మీరు ధర్నా చేయాలి. ఎందుకంటే ఆ 41.15 మీటర్లని, ఆ 45.72 మీటర్లని ఎవరు తీసుకొచ్చారు? నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిగా ఉండగానే నువ్వే కేంద్రానికి ఆ 2 ఫేసులు పెట్టింది నువ్వు కదా. మేము కూడా మండలిలో ఛాలెంజ్ చేసి అడిగాం. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారే కాదు, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా సరే పోలవరం చరిత్రలో 41.15 అని కానీ 45.2 అని కానీ ఎక్కడైనా ఆ ఎత్తు ఉందా? మొట్టమొదటిసారిగా ఆ యొక్క 41, 45 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంచేత ఎత్తు గురించి మీరు ధర్నా చేయాలి. ఆ ఎత్తు గురించి మీరు మాట్లాడాలని అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర తాడేపల్లి ముందు ధర్నా చేయాలి. ఆ రోజు 2019కి ముందు ఆ రోజు తెలుగుదేశం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు ఢిల్లీలో అక్షరాల 55,000 కోట్ల రూపాయలకి పోలవరానికి అనుమతులు తీసుకున్నాం. అప్పుడు ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 లేదు, 45 లేదు. మరి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, 41, 45 తీసుకొచ్చింది నువ్వు. అంచేత ఇటువంటి మోసం దగాతోటి ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఎక్కదు మరొక్కసారి ప్రయత్నం, ఇవాళ డయాఫ్రమ్ వాళ్ళు ఇవాళ మళ్ళీ మేము నిర్మాణం. ఎందుకంటే ఆ రోజు 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు శ్రమించి ఆ రోజు మరి 330 కోట్ల రూపాయలతోటి డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేస్తే నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తావు? 2020 ఆగస్టు అంటే నీ పాలనలో మేము శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేశావు. ఆ రోజు ఏం చెప్పారు మీ మంత్రులు? పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవదు, పోలవరం ప్రాజెక్టు నాకే అర్థం కాలేదు కాబట్టి ఎవరికీ అర్థం కాదు అని చేత ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పారు మీ మంత్రులు. నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పావు? 2020 జూన్ అన్నావు, 2020 డిసెంబర్ అన్నావు, 2021 జూన్ అన్నావు. అంటే 2020లోనే డయాఫ్రమ్ వాళ్ళు పోతే నువ్వు అసెంబ్లీ సాక్షిగా నువ్వు 2020, 2021 అని చెప్పి మరి డేట్లు ఇచ్చావు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనిటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు నువ్వు. అసలు మాకు ఆశ్చర్యం, ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశాడా? ఇంత విధ్వంసం చేసిన వ్యక్తి, ఇంత ధ్వంసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని అంటే మరి ఈవేళ చాలా బాధాకరం. అందుకే నీ 5 సంవత్సరాల పాలన 20 సంవత్సరాలు వెనక్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుపోయినటువంటి పరిస్థితి. మీకు నిజంగా ఏది మాత్రం సిగ్గున్నా ఇవాళ పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళండి. ఇవాళ నిర్వాసితులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు 2016లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 830 కోట్లు నిర్వాసితులకు ఇచ్చారు. మళ్ళీ 1000 కోట్ల రూపాయలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2025లో ఇచ్చారు. ఆ రోజు ఈ రోజు కూడా నిర్వాసితులకు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. మరి ఆ రోజు 1924 జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో నిర్వాసితులకి 1 రూపాయి కూడా ఎందుకు ఇవ్వాలా?
ఇవ్వకపోవడం మాట నుంచి ఆ నిర్వాసితుల కాలనీలకి ఆ రోజు 19కి ముందు నిర్మాణమైనటువంటి నిర్వాసితుల కాలనీలకు కూడా ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు పోలవరం గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? ఆ రోజు కూడా మీరందరూ చూశారు, జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వాసితులు రోడ్డు ఎక్కి మమ్మల్ని తెలంగాణలో మా రాష్ట్రంలో మమ్మల్ని కలిపేయండి అని ముంపు మండలాల ప్రజలు నిర్వాసితులు రోడ్డు ఎక్కారంటే నీ పాలన ఎంత దారుణంగా ఆ రోజు కొండల్లో గుట్టల్లో గుడారాలు వేసుకుని ఏ రోజు ఏ పాము వచ్చి కాటేస్తాడో, ఏ పిల్లవాడు ఏ గోదావరి నీటిలో కొట్టుకుపోతాడని భయంతో బతికారు నీ 5 సంవత్సరాల నీ రాక్షస పాలనలో. అటువంటి వ్యక్తివి, అటువంటి పార్టీ, అటువంటి పాలన ఈ రోజు పోలవరం గురించి కానీ ఈ రాష్ట్రం గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి, ఈ వైఎస్ఆర్సీపీ అవినీతి పత్రిక లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.